యస్ గుడ్ మార్నింగ్ సూర్య వర్ష ఇలా అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నాను. నేనైతే నైట్ ఈ గురుద్వారాలో అయితే స్టే చేశాము. ఈ ఊర్లో ఇవాళ స్పెషల్ డే ఆఫ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్. ఎందుకంటే 100 రోజులు అయితే మన ట్రావెలింగ్ అనేది ఈ రోజుతో 100 రోజులు ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఉబులవారిపల్లి నుంచి మనాలి, లదాఖ్, శ్రీనగర్ అంటూ ఎన్నెన్నో రాష్ట్రాలన్నీ తిరుక్కుంటూ ఇప్పుడు మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ మనమైతే ఇంటి వైపు పయనం చేస్తూ ఇప్పుడైతే NH52 పైన అయితే వెళ్తూ నైట్ అయితే ఇక్కడ స్టే చేసాము ఈ గురుద్వారాలో. ఇక ఈ డే 100 అనేది ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తూ మన పయనాన్ని కంటిన్యూ చేద్దాం. మరి కొద్ది కిలోమీటర్లలో ఒక లైన్ అయితే ఉంది, పంజాబ్లోని లైన్. ఆ లైన్ దగ్గరికి చేరుకుని మన హ్యాపీనెస్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ మన పయనాన్ని కొనసాగిస్తూ ముందుకైతే వెళ్ళిపోదాం. ఇవాళ అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. చాలా ప్రౌడ్గానే నా దేశంలో నేను తిరుగుతున్నందుకు వితౌట్ పొల్యూషన్గా ఇంకా అన్ప్రెడిక్టబుల్ ప్రౌడ్గా ఉంది. వెరీ ప్రౌడ్నెస్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ ఇండియన్ ఐ యామ్. కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈరోజైతే మార్నింగ్ జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి, అప్పుడే టోల్ ప్లాజా కూడా వచ్చేసింది. ఈ రోజుట్లోని మన మొదటి టోల్ ప్లాజా. ఇంకా ఈ రోజుట్లో ఎన్ని కనిపిస్తాయో తెలీదు. ఇంక్రెడిబుల్ ఇండియా అంటూ చూడండి, అన్ని ఇంక్రెడిబుల్ కానీ ఏ విధంగా అయినా కానీ. ఇక మాస్ట్రో గారితో కిసిక్ కనిపించేద్దాం. ఈ టోల్ ప్లాజా అయితే పేరుగా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇంక్రెడిబుల్ ఇండియా, ట్రక్కు పైన ట్రక్కు, మేడ పైన ట్రక్కు, అలా ఇంక్రెడిబుల్ ఇండియానే ఎక్కడైనా కానీ. అన్ప్రెడిక్టబుల్ ఇండియా, ఇంక్రెడిబుల్ ఇండియా. ఇప్పుడైతే టైం 9 అవుతూ ఉంది. ఇంకా లైట్గా పొగ మంచుగా అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్ మార్నింగ్గా ఉంది ఈ రోజు అనే కాదు ప్రతిరోజు. కాబట్టి ఈరోజు మొత్తం పొగ మంచుగానే ఉంది, లైట్గా. నేషనల్ హైవే అంతా కూల్గానే ఉంది వెదర్ అయితే. మనమైతే పంజాబ్లోని ఒక లైన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. మరింత దగ్గరలో అదిగో అక్కడ కనిపిస్తుంది కదా. ఏంటా అంటే అక్కడికి వెళ్ళి చూద్దాము. ఈ పంజాబ్కి అయితే ఇక మనం వీడ్కోలు చెప్పే సమయం అయితే వచ్చేసింది. మనం ఇంకా ఈ పంజాబ్లో నుంచి ఇంకో స్టేట్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము. ఆ స్టేట్ ఏంటో కాదు, మనం పంజాబ్కి ఎంటర్ అయిన స్టేటే. ఆ స్టేట్లోకి అయితే మళ్ళీ ఎంటర్ కాబోతున్నాం మనము. వేరే ద్వారా నుంచి మన మాస్ట్రో హోమ్ కమింగ్ అనేది రిటర్న్ జర్నీలో తిరిగి మళ్ళీ మనం ఆ స్టేట్లోకి వెళ్ళబోతున్నాం. ఆ స్టేట్ మరేదో కాదు, మనమైతే ఇండియా మొత్తం వితౌట్ పొల్యూషన్ గా ట్రావెల్ చేస్తున్నందుకు వీళ్ళు కూడా మనకు థ్యాంక్ యూ చెప్తున్నారు. విజిటింగ్ అగైన్ అంటూ మనల్ని ఆహ్వానిస్తున్నారు ఇంకొకసారి అయినా కానీ. వీళ్ళ థ్యాంక్ హాయ్స్. మనమైతే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు పంజాబ్ నుంచి హర్యానాలోకి అయితే వచ్చేసాము. మన మాస్ట్రో గారు అయితే 1 వీలు హర్యానాలో ఉంది, ఇంకొక వీల్ అయితే పంజాబ్లో ఉంది. గూగుల్ తల్లి ప్రకారం ఇక్కడగానే ఉంది. బోర్డులుగా అయితే అక్కడగా ఉన్నాయి, వెల్కమ్ బోర్డులుగా. గూగుల్ తల్లి అయితే ఇక్కడే చూపిస్తుంది ఎగ్జాక్ట్గా ఈ విధంగా. ఇట్ట పోతా ఉండదు ఒక రేఖ అనేది ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్లోకి. ఇప్పుడు మనమైతే ఈ పంజాబ్కి బాయ్ చెప్పేసి హర్యానాలోకి ఎంటర్ అయిపోదాం. వచ్చేసాం హర్యానాలోకి. మనమైతే వెల్కమ్ టు హర్యానా అక్కడ ఉంటుంది, వెళ్ళి అక్కడ చూసేద్దాం. ఇక ఈ పంజాబ్కి అయితే బాయ్ చెప్పేసాము. వెల్కమ్ టు పంజాబ్ అనే బోర్డు అక్కడ స్క్రాచ్గా చిరిగిపోయింది. మనమైతే ఇక హర్యానాలోకి వచ్చేసాము. వెల్కమ్ టు హర్యానా అదిగో అక్కడ కనిపిస్తుందిగా బోర్డు. ఇక వెల్కమ్ టు హర్యానా అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. అయితే ఉన్నాము ఇప్పుడు NH52 పైన. 352 అయిపోయింది ఇది అక్కడి నుంచి. ఇప్పుడు మనకైతే వీళ్ళు వెల్కమ్ చెప్పేస్తున్నారు. వెల్కమ్ టు హర్యానా అంటూ వీళ్ళు వెల్కమ్ స్వీకరిస్తూ పంజాబ్ని వదిలి హర్యానాలోకి ఎంటర్ అయిపోదాం. మనం అయితే హర్యానాలోకి ఎంటర్ అయిపోయాము. పంజాబ్కి అయితే బాయ్ చెప్పేసి వచ్చేసాం హర్యానాలోకి ఇంకోసారి. ఇప్పుడు ఇంకా హర్యానాలోనే కొన్ని ఊర్లుగా మీదుగానే మన ప్రదేశాలన్నీ చూసుకుంటూ మన పయనంలో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. వర్ష కూడా పలకరిస్తూ ఉంది. మరి వర్ష ప్రేమ హర్యానాలో ఎలా ఉంటుందో చూద్దాం. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ కదా అసలుకి. అంతే బ్యూటిఫుల్గానే. మాస్ట్రో కూడా మళ్ళీ ఏదో సౌండ్ వస్తూ ఉంది. మళ్ళీ ఏంటో ఈ హర్యానా స్టేట్లో కూడా మాస్ట్రోకి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో నాకు తెలిసి. మరి ఆ బ్యాక్ వీలే, అందులోని గ్రీస్ ఏమో అయిపోయినట్టుండదు. నిన్న వర్షాకి కాస్త తడుస్తూ ట్రావెల్ చేసాం మనము. ఆ నీళ్లు వెళ్ళి ఆ గ్రీస్ ఏమో స్ట్రక్ అయినట్టుండదు.
అందుకు అదే సౌండ్ వస్తూ ఉన్నట్టుండదు. ఎక్కడన్నా సైకిల్ షాప్ ఉంటే ఇంకా టైరు అంతా రిమూవ్ చేసి ఆ గ్రీస్ మళ్ళీ పూసేసి వెళ్ళి, లేకుండా అంటే ఇంకా పార్ట్లుగా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే మనం ఈ నర్వానా అనే ఊరికైతే ఎంటర్ అయినాము. ఇక్కడ మొత్తం ఇంకా ఇది హైవేలో నుంచి అటువైపు సగం ఇటువైపు సగం ఊరుగా మొత్తం. మన రైడ్లో ఈ జింద్ అనేది ఇంకా 40 కిలోమీటర్లుగా ఉంది. సాయంత్రానికి చేరుకుంటాము. ఆ తర్వాత చూద్దాం ఎటు అనేది. ఇక్కడ హర్యానా ఆర్టీసీ, హెచ్ఆర్టీసీ, పిఆర్టీసీ పంజాబ్, మరి ఇక్కడ హెచ్ఆర్టీసీని అనుకుంటాను. ఇంకా మనమైతే ఉన్నది 52, అదైతే 152. ఇటువైపు వెళ్తే అంబాలా, ఇటువైపు వెళ్తే జైపూర్కి వెళ్తుంది. మనమైతే స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి. ఇదైతే NH 352 అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇవే పెద్ద పెద్ద కట్టలుగా చిన్న ట్రాక్టర్ని పెద్ద సైజు లారీగా చేసేసారు వీళ్ళు. ఆ విధంగా మాడిఫికేషన్ చేసేసి ఉపయోగిస్తూ ఉన్నారు. పంజాబ్లో అయితే అమృత అవి చూసాము గురుద్వార్లు. ఇక్కడ అయితే టెంపుల్స్ ఈ విధంగా పొడుగ్గా టవర్ మాదిరి కట్టేసినారు. కృష్ణుని టెంపుల్ అది. ఇంకా ఈ విధంగా కట్టేశారు. రోడ్డున ఇటు వెళ్ళే నేను మళ్ళీ ఇటు వచ్చేసాను. ఆ హైవేలో వెళ్ళే నేను ఇటు ఈ సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాను. ఈ టెంపుల్ దగ్గర అన్నదానం చేస్తూ ఉన్నారని అక్కడ వాళ్ళు చెప్పారు, తిందామని వచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే, లంచ్గా ఇదే. ఈ ఊరి పేరు అయితే మర్చిపోయినాను. ఉంగన ఏదో ఊరి పేరు. ఇక్కడ ఇదే శివుడి టెంపుల్. మాస్టర్ గారిని ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి తినేసి వస్తాను. ఈ హైవేలో ఈ జింద్ వస్తుందో రాదో కానీ అది మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ కనిపిస్తూనే ఉంది. వద్దు బాబాయ్ వద్దు అంటా ఉన్నా కానీ వచ్చేయి నా వైపుగా అంటూ కనిపిస్తూనే ఉంది. వద్దు, దేశం మొత్తం ట్రాఫిక్ అంతా అక్కడే ఉంటుంది, అటువైపుగా ఉంది అసలుకి. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ టోల్ ప్లాజా అయితే మరీ చిన్నదిగా ఉంది. ఇటు పక్క 5 లైన్లు, అటుపక్క 5 లైన్లు. రోడ్డు ఏమో వెడల్పుగా ఉంది, కాబట్టి టోల్ ప్లాజానే చిన్నదిగా ఉంది అసలుకు. ఇంకా పేరు వచ్చేసి వెల్కమ్ టు కాదల్లర్ టోల్ ప్లాజా, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఇక మాస్టర్ గార్డ్తో కిసిక్ కనిపించేద్దాం. మన రూట్లో అయితే రోహ్టాక్ వెళ్ళాలి. ఢిల్లీ వద్దు బాబాయ్ వద్దు. జిందుకైతే జిందు లోపల నుంచి వెళ్దాం ఇప్పుడు. వీడియో కాదురా తిక్క నా కొడక, ఏ రూట్లో వచ్చండవు తిక్క నా కొడుకులంతా రంగు రూట్లో వచ్చా ఉంటారు. మనమైతే ఇప్పుడు జిందులోకి వెళ్దాము. జిందులోకి వెళ్ళి కాస్త అడ్జస్ట్మెంట్గా ఉంది. ఈ గేర్ షిఫ్టర్స్ అయితే కాస్త అడ్జస్ట్మెంట్ చేయాలి. ఒక్క రోజన్నా ఒక్క షాపు వాడన్నా కానీ సరిగ్గా అన్ని ఫిట్టింగ్ చేసే వాళ్ళుగా లేరు. నేను అడిగి అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. అది చైన్ అనేది ఎక్కడో తగులుకుంటూనే ఉంది. అదే సరైన షాపు వాళ్ళు తగిలితే మొత్తం సరిపోతుంది. అందుకని జిందులో అయితే ఒక షాపు వెతికాను. ఆ షాపులోకి వెళ్ళాలి. 9 కిలోమీటర్లుగా ఉంది. ఈ జిందులో అయితే ఈ నేమ్ బోర్డు కనిపించింది. మనం అయితే ఉన్నాము ఈ సర్కిల్లో, మెయిన్ సర్కిల్లో. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లలో అయితే ఒక సైకిల్ షాప్గా చూశాను. అక్కడికి వెళ్ళేసి ఆ సౌండ్ ప్రాబ్లము, ఈ షిఫ్టర్స్ కూడా కాస్త అడ్జస్ట్మెంట్గా చేయాలి. ఇవి కూడా చూపించేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం ఈ రోహ్టాక్ వైపుగా. గేర్ వైర్ అయితే ప్రాబ్లం స్ట్రక్ అయిపోతుంది అని చెప్పారు. ఇంకా వైర్ అయితే మారుస్తూ ఉన్నాను. గేర్ వైరు స్పీడోమీటర్లో దీనికి ఉండే ఒక కొక్కీగా తగులుకోండేది తునిగిపోయింది ఎక్కడో లాస్ట్ టైం అక్కడ మార్చినప్పుడు. అందుకని స్పీడోమీటర్ది పనిచేయడం లేదు. స్పేర్గా ఇదైతే ఉండదు అని చెప్పారు. ఇంక ఇది లేకుండానే దానికి సెట్ చేసేస్తున్నారు. షాప్గా అయితే ఇంకా ఫైర్ ఫాక్స్కి సంబంధించి ఎక్కువ ఇక్కడైతే ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీగా మొత్తం ఫైర్ ఫాక్సే. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు.
మరి వీళ్ళ లాభం కోసం చెప్తున్నారు నిజంగా అయిపోయినాయో అంటే. వైర్ అయితే మార్చలేదు మనం, అప్పుడెప్పుడో మార్చేస్తున్నాము. స్పేర్గా నా దగ్గర కూడా ఒక వైర్గా ఉంది, తీసి పెట్టుకున్నాను కదా అక్కడ, అవి ఉన్నాయి. కాకుంటే అది యూజ్ అవుతుందిలే అని చెప్పి వీళ్ళ దగ్గరే మార్చేయమని వేరేది చెప్పాను. మారుస్తున్నాడు అన్న అయితే. కిండ్లో ఇప్పుడు ఈ టెంపుల్ అయితే భూతేశ్వర్ మహాదేవ్, మొత్తం అక్కడ అమృతసర్లో మాదిరిగా చుట్టూరు కొలను, మధ్యలో ఒక ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. అదిగో అదొక్క ఎంట్రన్స్, లుక్ లైక్ సేమ్ అమృతసర్లోని టెంపుల్ మాదిరిగానే. మనం 4 పక్కల తిరగచ్చు, లోపలికి అయితే ఈ విధంగా తిరగచ్చు. భూతేశ్వర్ టెంపుల్. ఇందులో ఇది ఒక సర్కిల్, మొత్తం ఒక చేతిలో ఒక స్కేలు, ఒక సుత్తి మెజర్మెంట్గా ఈ సర్కిల్ అయితే ఇక్కడ. ఇవాళ స్టే కోసం చాలా వెతికాను, ఎక్కడ ఏం కనిపించడం లేదు. మరి చూద్దాం ఇవాళ స్టే ఎక్కడ దొరుకుతుందో, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ హర్యానాలో జైంద్ నుంచి ఇంకొక రూటు ఆ హైవే పైకి కలుస్తుంది. ఇప్పుడైతే రోహ్టాక్ అయితే మన పయనము అది 60 కిలోమీటర్లు ఏమో ఉంది. ఈరోజు కాదు, రేపేమో వెళ్తాం దానికి. ఇంకా 352 అయితే పైన కలిసిపోతాము మన దాంట్లోకి. సూర్య మనమైతే ఇక్కడ ఉన్నాము. ఇదైతే లార్డ్ శివ టెంపుల్. హైవే పక్కన, ఊరుగా అంటూ ఏం లేదు, అదే నేషనల్ హైవే 352. మనం అటువైపుగా మన పయనాన్ని కొనసాగించాలి. ఇంకా దరిదాపుల్లో అంటే పెట్రోల్ పంపులుగా ఉన్నాయి, కానీ వర్ష వస్తే ఇబ్బందికి స్టే చేసేందుకు ఏమీ లేవు. ఇంకా అలా ఏమీ లేవు కన్నా ఉంటే ఇంక ఇక్కడ టెంపుల్ కానేస్తే జస్ట్ ఒక 10 నిమిషాల ముందు వచ్చేసి ఇంకా వీళ్ళని అయితే అడిగాను. ఇక్కడ అదే ఆశ్రమంగా గురూజీలుగా ఉన్నారు వీళ్ళే, టెంపుల్గా అయితే ఇంకా ఉన్నారు. ఒక అక్కడ జై శ్రీరామ్ టెంపుల్, అక్కడ శివ టెంపుల్, ఇంకా అక్కడ దుర్గాదేవి టెంపుల్, ఇక్కడైతే ఒక శివలింగము, ఇది ఒక గదాకారంలో ఉన్న గుడి. ఇది అయితే ఇంకా ఇక్కడ స్టే చేస్తున్నాం ఇవాళ. మన రైడ్లో ఈరోజు అయితే 88 కిలోమీటర్లుగా వచ్చేసాము. ఇంక ఇక్కడే ఎక్కడైనా పనుకోవచ్చు, షెడ్ కింద అయినా కానీ ఎక్కడ ఒక చోట. ఆ విధంగా ఈ టెంపుల్లో అయితే ఇవాళ మన స్టే. మాస్టర్ గార్డ్ అయితే ఇక్కడ పెట్టి బయట వర్షం వచ్చినా ఇబ్బందే అని చెప్పారు, అందుకని ఇక్కడైతే పెట్టేశాను. ఇక ఇవాళ డే 100 అయితే ఎంతో హ్యాపీనెస్గానే ప్రౌడ్గానే తిరిగేసాం, మనం వచ్చేసాం మన దారిలో. చాలా హ్యాపీనెస్గానే ఉంది నాకైతే. ఇలా ప్రతి ఒక్క రోజు వేరు వేరు ప్రదేశాలలో స్టే చేస్తూ ఉండడం. ఇవాళ డే 1 అయితే ఒక పెట్రోల్ పంపులో, డే 100 అయితే ఒక ఆశ్రమం గుడిలో. ఇది ప్రాంగణం, ఇంకెక్కడైనా మనం పనుకోవచ్చు అంతే. మన మాస్టర్ గార్డ్ అక్కడ టెంపుల్ ఏరియా, ఇంకా హైవే అయితే బయట పక్కన. ఇదేనండి, ఈ విధంగా ఇక్కడైతే దొరికింది వాళ్ళ స్టే. ఎక్కడ అనుకుంటే ఇక్కడైతే దొరికింది ఈ విధంగా. అలా మన డే 100 అయితే అన్ప్రెడిక్టబుల్ ఇన్ ఇండిపెండెన్స్ డే. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మాస్టర్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా.